జై తెలంగాణ. నమస్తే. విశ్వకర్మ మీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ అంజలి. ఓ చిన్న మాట చెప్పడానికి వీడియో ముందుకొచ్చాను. హ్మ్. పెళ్లి చేసుకోబోయేవాడు, ఇష్టపడేవాడు పేదవాడని ఎందుకండి అంతలా భయపడతారు? పేదవానికి మంచి మనసుంటుంది. భూములు లేకున్నా, జాగ లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా, సొంత ఇల్లు లేకున్నా హ్మ్. ఎన్నో కష్టాలు పడుతూ, ఏదో చిన్న డ్యూటీ చేస్తూ, చిన్న తరగతి చదువుకొని, చిన్న డ్యూటీ చేస్తూ, అమ్మను, చెల్లిను, కుటుంబ సభ్యులు భుజం పైన వేసుకొని కాపాడుతూ, తన సొంత డబ్బులతో ఎన్నో కష్టాలు పడతా ఉంటాడు. పేదవానికి భూమి జాగ లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు. కానీ ఉన్నంతలో మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి అన్నది అర్థం చేసుకొని మాట్లాడతాడు. ఎవరిని ఎలా చూసుకోవాలి అన్నది చూసుకుంటాడు. ఒక కోప్పడి మాట మాటలన్నా సరే ఓర్చుకుంటాడు. అన్ని జాతులన్నీ కలుపుకపోతాడు. ఒక పూట ఉన్నా లేకున్నా సరిపెట్టుకుంటాడు. కష్టం తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది. తెలుసా? గర్వపడడు, పొగరుగా ఉండడు. మంచి మనసుంటుంది. అందరితోటి ప్రేమగా మాట్లాడతాడు. ఏదన్నా ఎవరన్నా అవసరానికి ఏదైనా ఇచ్చినా, ఇయ్యకపోయినా, అయ్యో! నాకివ్వలేదని ఫీల్ అవ్వడు. ప్రేమగా మాట్లాడతాడు. ఇతరులు కన్నీళ్లు తీసుకుంటే కన్నీళ్లు తీస్తాడు. కష్టం చెప్తాడు. తన బాధ చెప్తాడు. తన బాధను దాచుకొని, కష్టం దాచుకొని, ఇతరుల కష్టాలు అడుగుతా ఉంటాడు. పేదవానికి ఏమీ ఉండకపోవచ్చు కానీ, పేదవాడిని పెళ్లి చేసుకుంటే అమ్మ, నాన్న ప్రేమ కనిపిస్తది. తోబుట్టుల ప్రేమ కనిపిస్తది. తెలుసా? ఓ పుట్టినింట్లో ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం గాని, ఆ పేదవాడి మనసు గాని, ఎప్పుడు పేదవాడిని చేసుకోవద్దు అని ఎప్పుడు అనొద్దు. పేదవాడిని చేసుకుంటేనే ఆ పేదవాడి మనసేంటో తెలుస్తుంది. ఉన్నింటి వాడు గూడా అంత మనసుండదు గావచ్చు. కానీ ఏమీ లేని పేదోని మనసే ఉన్నంతలో చూసుకుంటాడు. కష్టపడతాడు. చాలా కష్టపడతాడు తెలుసా? ఎప్పుడు గాని పేదవోడినని ఎంచొద్దు. చిన్న చూపు చూడొద్దు. ఆ పేదవాని మనసే చాలా గొప్పగా ఉంటుంది. ఆ దేవునికున్న మనసుంటుంది పేదోనికి. అన్నిటిని ఓర్చుకుంటాడు. అన్నిటిని సహించుకుంటాడు. కష్టాలు పడతాడు. ఎదిరిస్తాడు దేన్నైనా సరే. వెనక్కి జారడు. తెలుసా? పొగరుగా ఉండడు. చాలా బాగా చూసుకుంటాడు భార్యను. గుర్తుపెట్టుకోండి. ఏమీ లేని పేదోడు కదా అని నవ్వటము, చిన్న చూపు చూడడం కాదు. పేదోని పెళ్లి చేసుకొని చూడండి. ఖచ్చితంగా అమ్మా, నాన్న ప్రేమ దొరుకుతుంది. అర్థమైతుందా? అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి కుటుంబాన్ని గూడా అంతే ప్రేమగా చూస్తాడు. పేదోడినెప్పుడు గూడా చిన్న చూపు చూడొద్దు అని చెప్తున్నా. పేదోడి మనసే విశాలమైన హృదయం. మంచి హృదయం ఉంటుంది ఆ పేదోడికి. పేదరికున్న మంచి మనసు ఎవ్వరికుండదు. గుర్తుపెట్టుకోండి. పేదోడు సంపాదిస్తాడు. హ్మ్. కానీ బాగా చూసుకుంటాడు. తనకు ఏమి ఉండకపోవచ్చు. కానీ ప్రేమించే మంచి మనసు మాత్రం ఎల్లకాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.